నిన్న శ్రీకాకుళంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొక్కిసలాట జరిగింది. ఓ 10 మంది భక్తులు చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వెంటనే స్పందిస్తూ అది ఒక ప్రైవేటు వ్యక్తి కట్టిన గుడి, ఆ ప్రైవేటు వ్యక్తి పోలీసులకి ఎవరికి ఇన్ఫామ్ చేయలేదు, సమాచారం ఇవ్వలేదు, అందువల్లే ఈ దుర్ఘటన జరిగింది అని చెప్పి ఆ గుడి కట్టిన వ్యక్తి మీద కూడా 90 ఏళ్ల వృద్ధుడు ఆయన మీద కూడా కేసు పెట్టారు. గుళ్ళల్లో తొక్కిసలాటలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి రెండు చోట్ల జరిగాయి. తిరుపతిలో క్యూ లైన్లో, అలాగే సింహాచలంలో క్యూ లైన్లో గోడ విరిగిపడి తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోయారు. తిరుపతి క్యూ లైన్లో కూడా తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోయారు. దేవాలయాల్లో ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మనం ఆలోచించుకోవాలి. కొంత ఎందుకు జరుగుతుందో, మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం, ఏదైనా జరిగి ఉండొచ్చు. అయితే ఇప్పుడు శ్రీకాకుళం నిన్న తాజాగా జరిగిన తొక్కిసలాటలో ఆ గుడి యజమాని మీద కేసు పెట్టారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. తిరుపతిలో జరిగినప్పుడు తొక్కిసలాట టీటీడీ బోర్డు చైర్మన్ మీద కేసు పెట్టారా? సింహాచలంలో గుళ్ళో తొక్కిసలాట జరిగినప్పుడు దాని ఆలయ ధర్మకర్త, ప్రస్తుత గోవా గవర్నరు అశోక్ గజపతిరాజు గారి మీద కేసు పెట్టారా? పెట్టలేదే. ఎందుకు ఈ కేసు పెట్టారు అంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి. ఆయన ఆ గుడి కట్టించిన ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఉండే అధికారులందరికీ, పోలీసులతో సహా అధికారులందరికీ తెలియజేశాము ఉత్సవాలు జరుగుతున్నాయనే విషయం అని చెప్పారు. ఆ గుడికి రోజుకి 4 నుంచి 5 వేల మంది భక్తులు వస్తూ ఉంటారంట. దాదాపుగా ప్రతిరోజు ఆ గుడి ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచే ఉంటుంది. 4 నుంచి 5 వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాల కోసం వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మొన్న 25,000 మంది వచ్చారు ఒకేసారి. అంతమంది ఒకేసారి రావడంలో లోపల తొక్కిసలాట జరిగింది. దానికి గుడి కట్టించి ఇన్నేళ్ళుగా గుడిని నిర్వహిస్తున్న ఆయన ఎట్లా బాధ్యుడు అవుతాడనేది నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఆయన బాధ్యుడైతే తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు టీటీడీ చైర్మన్ బాధ్యుడు అవ్వాలి కదా. సింహాచలంలో జరిగిన తొక్కిసలాటకు ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు గారు బాధ్యుడు అవ్వాలి కదా. వాళ్ళెవరికి లేని ఈ ఒక్కచోటే ఎందుకు? అయినా ఆయన చెప్పాడు, ఆ వృద్ధుడు చెప్పాడు, అధికారులందరికీ, పోలీసులతో సహా అందరికీ ఇన్ఫామ్ చేశాము, ముందస్తు సమాచారం అందరి దగ్గర ఉంది అని. మరి గుళ్ళో ముందస్తు ఇప్పుడు కార్తీక మాసం నడుస్తోంది. భక్తులు, ప్రజలు ఎక్కువ సంఖ్యలో, పెద్ద సంఖ్యలో గుళ్ళు గోపురాలు దర్శించుకుంటారు, దేవుడికి ప్రసాదాలు ఇస్తారు, ఆశీర్వాదాలు పొందడానికి వెళ్తుంటారు గుడికి. ఈ సంగతి పోలీసులకు తెలియదా? భక్తులు పెద్ద మొత్తంలో వస్తారు, పెద్ద సంఖ్యలో వస్తారు, కంట్రోల్ చేయాలని ఒక్క పోలీసుని కూడా ఎందుకు పెట్టలేదు అక్కడ ఆ గుడి దగ్గర? సమాచారం, భక్తులు వస్తారు అనే సమాచారం ఉండి కూడా ఒక్క పోలీసుని కూడా పెట్టలేదు ఎందుకు? అలా క్యూ లైన్లు అనే వాటిని సరిచేయడానికి, ఒక ఆర్డర్లో పెట్టడానికి ఎవరు బాధ్యత ఎందుకు తీసుకోలేదు? అతనైతే గుడి కట్టించాడు, ఓ పూజారిని పెట్టాడు, 2-3 వర్కర్లను పెట్టాడు, ఇంకా అన్నీ నడిపిస్తున్నాడు. అంతవరకే చేయగలడు. తన సొంత స్థలంలో తన సొంత డబ్బులతో గుడి కట్టించాడు. టీటీడీ వాళ్ళు కానీ, ఎండోమెంట్ శాఖ వాళ్ళు కానీ ఆయనకేం సహాయాలు చేయలేదు. ఆయనే సొంతగా ఎందుకు కట్టాడు, ఏ కోరిక మేరకు కట్టుకున్నాడో అది కట్టుకున్నాడు. ఊళ్ళో ఉన్న జనం అందరూ, భక్తులు అందరూ వెళ్తున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు. నిన్న ఒక్కసారే 25,000 మంది జనం రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఇంతమంది జనం వస్తారని పోలీసులకు అంచనా లేదా? అంచనా లేకపోయినా ఈ కార్తీక మాసంలో దేవాలయాల దగ్గర, కార్తీక మాసమే కాదు పండగల రోజు దేవాలయాల దగ్గర సెక్యూరిటీ పెట్టాలి కదా. సెక్యూరిటీ కనీసం ఒక కానిస్టేబుల్నైనా పెట్టాలి కదా, ఒక కానిస్టేబుల్తోనైనా నడిపించాలి కదా. ఎందుకు యంత్రాంగం విఫలమైంది? అసలు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల్లో తొక్కిసలాటలు జరిగి భక్తులు చచ్చిపోతున్నారు? దీనికి ఆన్సర్ కావాలి కదా. ప్రజలు ఇది తెలుసుకోవాలిగా. దీనికోసం చూస్తున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు.